కాపాడే సంజీవని పర్వతాన్ని తెచ్చిన హనుమంతుడైన నా గురించి తెలుసు, కానీ తన ప్రజల కోసం తానే స్వయంగా సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చిన రాముడు గురించి మీకు తెలియాలి. జీవితంలో ఏదైనా సాధించదలుచుకున్న వాళ్ళు ఓ లక్ష్యం పెట్టుకుంటారు. లక్ష్యం పెట్టుకోవడం పెద్ద విషయమేం కాదు, లక్ష్యం సాధించడం కూడా పెద్ద గొప్ప విషయమేం కాదు. కానీ ఆ లక్ష్యం కోసం జరిపే పోరాటం చూసావా? పండెడన్నావు తిని గుండెడు రక్తం దాగే రాక్షసుడి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను, కొమ్ములతో ఆడి కథనాడే రాసుకున్నాడు, కన్నీళ్ళని ఒంటికి నెత్తుర్లాగా పూసుకున్నాడు. సాగు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తైలేసి కనబడ్డాడా? కాలం కప్పేసిన సామ్రాజ్యం, రక్తంతో రాసిన చరిత్ర, ఆది అంతం లేని చీకటిని చీల్చుకుంటూ వాడు వస్తున్నాడు. వాడు మనిషి కాదు, ఒక ప్రళయం. యుద్ధం వాడి రక్తంలోనే ఉంది. అడుగు వేస్తే ఎడారి కూడా వణుకుతుంది. భయానికి అసలైన అర్థం చూపించడానికి తరాలు మారిన వాడి పగ చావదు. సామ్రాజ్యానికి ఒక్కడే రాజు. வணக்கம் சத்யனா, நீ சொன்ன டைமுக்கு சென்னை போர்ட்டுக்கு சரக்கு வச்சு கூடுస్తారు కదా? என்னடா தம்பி, இது சத்தியம் మాట, ఇంకా డౌటా?